ప్రైజ్ లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుండి 28వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలుండును గాక. ఆమేన్. యేసు నామములో మీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మా అందరికీ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, ఏ విధంగా పరిసయ్యులు యేసయ్యను వెంబడిస్తూ ఆయన చేస్తున్న అద్భుత కార్యాలని ఆయన ఒక దురాత్మ సహాయంతో చేస్తున్నారనేసి అంటున్నప్పుడు యేసయ్య వారికి ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. నేను ఈ కార్యాలని దేవుని ఆత్మ ద్వారానే చేస్తున్నానని వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనము. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. యేసయ్య ఏమని చెప్తున్నారండి? సాతాను ఈ లోకాధికారి కదండి. సాతాను ఎప్పుడైతే మన జీవితంలో ఏదైనా దొంగిలించినప్పుడు మనం మొదటగా ఏం చేయాలండి? యేసయ్య చెప్పిన విధంగా మనం మొదట సాతానుని యేసయ్య నామంలో బంధించాలి కదండి. బంధించిన తర్వాత సాతాను మన నుండి దోచుకున్నది ఏదైనా కూడా మనము యేసు నామం ద్వారానే తిరిగి పొందుకోగలుగుతాం కదండి. ఒకవేళ సాతాను మన జీవితంలో సమాధానాన్ని దొంగిలిస్తే మనం ఏం చేయాలండి? మొదటగా సాతానుని యేసు నామంలో బంధించాలి కదండి. బంధించిన తర్వాతనే సాతాను దొంగిలించిన మన సమాధానాన్ని యేసు నామం ద్వారానే మనము తిరిగి పొందుకోగలుగుతాం కదండి. అదే విషయాన్ని యేసయ్య కూడా ఇక్కడ చెప్తున్నారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.